వెల్కమ్ టు ఐబీటీవీ. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని 90, 91, 57, 56 వార్డులో వర్గాల ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వ ఘనబాబు పర్యటించారు. లక్ష్మీనగర్, ఈ బ్లాక్, ఎఫ్ బ్లాక్ రిటైనింగ్ వాల్స్ ను పరిశీలించారు. శ్యామ్ నగర్, చాకలిగడ్డలో కాలువలు పొంగి రోడ్లలోకి నీరు రావడంతో జీవీఎంసీ అధికారులు స్థల పరిశీలన చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో ప్రధానంగా కొండవాలు చుట్టూ ఉండేటువంటి నియోజకవర్గం, ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పటి నుంచో ఇళ్ల నిర్మాణం చేసుకొని చిన్న చిన్న ఇళ్లలో అప్పటికప్పుడు ఆశ్రయం కావాలని చెప్పి నాణ్యత ప్రమాణాలు కూడా పాటించకుండా కట్టుకున్నటువంటి ఇల్లు కావటం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా కొండ చర్యలు విరిగి పడటం, ఆ ఇల్లు ఎక్కడ జారిపోతాయి అనేటువంటి భయాందోళనలో వాళ్ళు నివసించడం, ఆయా ప్రాంతాల వాళ్ళు వర్షాలు పడగానే వెంటనే సురక్షిత ప్రాంతాల కింద ఉండే కమ్యూనిటీ హాల్స్లో షిఫ్ట్ చేయడం అనేటువంటిది తరచుగా ఇక్కడ ఉండేటువంటి అధికారులకి ఉంటూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ మీ అందరికీ తెలుసు, రామకృష్ణ నగర్లో ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కూడా కిందకి జారే పరిస్థితికి వచ్చింది. దానికి వెంటనే మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఒక ప్రణాళికతో మన నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి అనేటువంటి అంచనాలు వేసి ఆ రక్షణ గోడలు అన్ని నిర్మాణాలు చేయడం జరిగింది. ఈరోజు చూసేవన్నీ కూడా అక్కడ నరసింహనగర్ నుంచి రామకృష్ణ నగర్, లక్ష్మీనగర్, ఎఫ్ బ్లాక్లో ఏవైతే